హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యశ్రీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి ఉగాది రోజు వీడియో అనమాట. ఇంక ఉగాది రోజు అందరం కూడాను పొద్దున్నే లేచి బ్రష్ స్నానాలు అయితే చేస్తాము. ఈ సంవత్సరం ఉగాదికి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉగాది అయితే జరుపుకున్నాము. మా నాన్న అయితే పొద్దున్నకే లేచి ఇంట్లో అయితే ఏరైతే పూసారనమాట. అమ్మ వాళ్ళ ఇంట్లో ఏరు ఎలా పోస్తారంటే ధాన్యంలో బంగారం ఉంగరంతో ఏరు పోస్తారనమాట. మా ఇంట్లో పొయ్యి బుగ్గులో పసుపు కొమ్ముతో పోస్తారు. ఇంక పొద్దున్నే ఏరు పూసిన తర్వాత ఉగాది పచ్చడి, ఆర్ది, గారెలు, మటన్ అయితే తీసుకుని వచ్చారు. మటన్ అయితే వండామన్నమాట. ఆ తర్వాత మా చెల్లి వాళ్ళు అయితే మధ్యాహ్నం భోజనంకి అయితే పిలిచారు. నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో తిన్నవే నాకు ఇంకా అరగలేదని చెప్తుంటే ఇంక మళ్ళీ భోజనంకి అయితే పిలిచారు. వాళ్ళు ఏమేమి పెట్టారో చూడండి. గారెలు, బెల్లం గారెలు, మటన్, చికెన్, బిర్యానీ అయితే పెట్టారు. వాళ్ళ ఇంట్లో మధ్యాహ్నము మా అమ్మ నేను లంచ్ చేసేసిన తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. వంటలన్నీ కూడాను చాలా టేస్టీగా ఉన్నాయి. మా చెల్లి అయితే సూపర్గా వండిందనమాట. ఇంక తినేసిన తర్వాత ఈవినింగ్ టైంలో ఇంక ఉగాది రోజు సాయంత్రం పూట ఏదో ఒక దిక్కుకైతే ప్రయాణం చేస్తారు కదా. నాకు టౌన్లో ఏమో తెలియదు కానీ మా పల్లెటూరులో మాత్రం ఏదో ఒక దిక్కుకైతే ప్రయాణం చేస్తారు. ఎక్కువగా పొలంకైతే వెళ్తూ ఉంటారు. ఏ వైపు మంచిదైతే ఆ వైపు పొలంకైతే వెళ్తూ ఉంటారు. మేమంతా కలిసి మా అమ్మ వాళ్ళ పొలంకి అయితే వెళ్ళాము. మా అమ్మ వాళ్ళ పొలం కూడాను ఇంటికి చాలా దగ్గరగా ఉంటుంది. అక్కడ నూచెని అయితే వేశారు. అందుకోసం అని చెప్పేసి అక్కడికైతే వెళ్ళామన్నమాట. ఇంక వెళ్ళే దారిలో ఈ చెరువు ఉంటుందన్నమాట. ఈ చెరువు పక్కనే మాకు కళ్ళం ఉంది. ఈ కళ్ళంలో ఏమేమి పండిస్తున్నారో చూడండి. ఒకప్పుడు వచ్చేసి ఈ కళ్ళంలో వరి చేను అయితే పండించేవారు. ఆ తర్వాత వరి చేన్ని కుప్పలు పెట్టి నూర్చేవారు అనమాట. ఇప్పుడైతే మిషన్స్ దిగిపోయాయి కదా, పొలంలోకి వెళ్ళి నూర్చేస్తున్నారని చెప్పేసి ఈ కళ్ళం అంతా కూడా ఖాళీ అయిపోయింది. పెద్ద రామఫలం చెట్టు, నుయ్యి అన్నీ కూడా ఉండేవన్నమాట. ఆ నుయ్యి అంతా కూడాను మూసేసిన తర్వాత ఇంకా ఖాళీ ప్లేస్లో మా అమ్మ వాళ్ళ ఊర్లో ఉండేవాళ్ళు మేము మొక్కలు ఏవైనా పండిస్తామని చెప్పారు. అందుకోసం అని చెప్పేసి వాళ్ళకైతే ఇచ్చారు. వాళ్ళు వచ్చేసి టమాటా మొక్కలు ఇంకా వంకాయ మొక్కలను అయితే పెట్టారనమాట. ఈ టమాటా మొక్కలకి ఇంకా వంకాయ మొక్కలకి ఇప్పుడు పక్కనే చెరువు చూపించాను కదా, ఆ చెరువుకి ఇంజిన్ పెట్టేసి ఇక్కడ డ్రమ్ అయితే ఉంది కదా, ఈ డ్రమ్లో వాటర్ పెట్టి నింపుతున్నారనమాట. మొత్తం అంతా కూడాను నీట్గా చేస్తారు. మొత్తం అంతా కూడాను ఎక్కడ గ్యాప్ లేకుండా చుట్టూ ఎలుగు పెట్టి తడకైతే పెట్టారనమాట. ఆవులేమి వెళ్ళకుండా పెట్టారు. ఈ ప్లేస్లో నేను పక్కన వేసినట్టు అరటి చెట్లు, సపోటా చెట్లు అయితే వేయమంటున్నాను. మా పక్కన ఉండే వాళ్ళు చాలా బాగా పండిస్తున్నారు. చుట్టూ అంతా కూడాను కొబ్బరి చెట్లు, అరటి చెట్లు అయితే వేశారనమాట. చాలా బాగుంది కదా, అలా చేయమంటున్నాను ఇక్కడ కూడా. నేను చూడాలి మరి ఏం చేస్తారో ఏంటో. ఈ వంకాయ మొక్కలు ఇంకా టమాటా మొక్కలు చిన్న చిన్న మొక్కలు అనమాట. రీసెంట్గా నాటారనమాట. అందుకని చెప్పేసి దీనికి ఏమీ కాయలేదు. దీని పక్కనే టమాటా మొక్కలు, వంకాయ, మిరప, మొక్కజొన్న అయితే పెట్టారు. చాలా పెద్దగా కాసాయి అనమాట. ఇందులో గొర్రెలను కూడా మేపుతున్నారు. అవి ఏమీ తినవంట, పచ్చిగడ్డిని తింటాయంట. ఈ మొక్కలన్నింటిలో టమాటా మొక్కలు అయితే ఎక్కువగా ఉన్నాయి. టమాటో కాయలు కూడా చాలా ఎక్కువగా కాసాయి అనమాట. మాకు కొన్ని టమాటో కాయలను అయితే ఇచ్చారు. మా అమ్మ అయితే తీసుకుని వచ్చింది. ఈ పచ్చి టమాటా కాయలతో నేను పచ్చడి కూడా చేశాను. షార్ట్ వీడియో ఒకటి పెట్టాను కదా, చాలా బాగుంది పచ్చడి అయితేను. ఈ నాటుపళ్ళు కదా చాలా బాగుంటాయి. ఈ టమాటాలతో టమాటా పచ్చడి కానీ రసం కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ సీజన్లో తప్ప మరి ఎప్పుడు దొరకవు కదా ఈ టమాటాలు. నేను కొన్ని మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి కూడా పట్టుకుని అయితే వచ్చేసాను. నాకు చాలా ఇష్టం అనమాట ఈ టమాటాలతో గుడ్డు టమాటో కానీ టమాటో జ్యూస్ కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా నూచెని పొలంకి అయితే వచ్చేసాము. ఈ పొలంకి నేను, మా అమ్మ, మా పిల్లలు, మా నాన్న అయితే వచ్చామన్నమాట. మా పిల్లలు మా నాన్న ముందుగానే వెళ్ళిపోతున్నారు. మా అమ్మ నేను వెనక్కి నడుచుకుని వెళ్తున్నాము. మాకంటే ముందు వెళ్ళిపోవాలని చెప్పేసి నడుచుకుంటూ వెళ్ళిపోయారనమాట. ఇటు ఎక్కడ చూసినా సరే ఈ పొలాలన్నీ కూడాను నూచెని అయితే వేశారు. చాలా బాగుంది అంతా కూడాను. ఈ వెనకంతా కూడాను చాలా బాగుంది కదా గ్రీనరీగా అని చెప్పేసి ఫోటోలు అయితే తీయమన్నారు. వీళ్ళిద్దరికైతే ఫోటోలు అయితే నేను తీసాను అనమాట. నూచెని అంతా కూడాను మంచిగా పండిపోయింది అనమాట. ఇదంతా కూడాను మా అమ్మకి హెల్త్ బాగాలేక తీయటం అయితే కుదరలేదు. ఇంకా ఉగాది రోజు కొంచెమైనా సరే తీద్దామని చెప్పేసి తీసిందనమాట. ఇదేంటి రమ్య, మీ అమ్మకి హెల్త్ బాగాలేదు అన్నావు కదా, పొలంకి ఏంటి వచ్చేసింది, నూచెనేంటి తీసేస్తుంది అనుకుంటున్నారా? మా అమ్మకి సెంటిమెంట్ అనమాట. పొలంలో కొంచెమైనా సరే ఇలా తీద్దామని చెప్పేసి ఈరోజు స్టార్ట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసిందనమాట. ఆ తర్వాత అంతా కూడాను వేరే వాళ్ళని అయితే పెట్టేసి మొత్తం అంతా కూడా కోయించారనమాట. మా అమ్మ ఇక్కడ తీస్తుంటే మా బాబు ఇంక మా చెల్లి వాళ్ళ బాబు అయితే తీస్తున్నారు. మా బాబు అయితే ఏమనుకున్నాడేంటో కానీ వెళ్ళిన నుంచి వచ్చినంత వరకు నాన్ స్టాప్గా తీస్తూనే ఉన్నాడనమాట. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వాడు అలా తీస్తుంటే. మా చెల్లి వాళ్ళ బాబు కూడాను పక్కనైతే తీస్తున్నాడు అనమాట. ఈ నూచెను అంతా కూడాను వర్షాలు లేక బాగా ఎండిపోయాయి. అందుకోసం అని చెప్పేసి కొడవలతో కొయ్యకుండా ఇలా పీకితే నీట్గా వచ్చేస్తున్నాయి అనమాట. అందుకోసం అని చెప్పేసి మా బాబుకి చాలా సరదాగా ఉందనుకొని
ఇంకా వెళ్ళిన నుంచి లాస్ట్ వరకు అలా పీకుతూనే ఉన్నాడు. మొత్తం అన్ని కూడా నీట్గా తీస్తాడనమాట. ఈ నూచేను అంతా కూడాను ఒక పక్క అంతా కూడా మంచిగా కాసింది, ఒక పక్క అంతా కూడాను అక్కడక్కడ మొక్కలు ఉన్నాయన్నమాట. మధ్య మధ్యలో మొక్కలన్నీ కూడాను నల్లగా అయిపోయి మాడిపోయాయి. ఈ చుట్టూ అంతా కూడాను నూచేను అయితే ఉంది. చాలా బాగుంది అంతా కూడాను. నాకైతే చాలా బాగా నచ్చింది. చుట్టూ అంతా గ్రీనరీగా, సాయంత్రం పూట చాలా చల్లగా ఉందన్నమాట వాతావరణం అంతా కూడాను. ఇంకా వాళ్ళందరూ చేతులతో పీకితే మా నాన్న మాత్రం కొడవలతో కోస్తున్నారనమాట. కొడవలతో చాలా ఎక్కువైతే కోసారు. మా నాన్న పని చేయాలి కానీ చాలా ఎక్కువ పని చేస్తారు, చాలా నీట్గా కూడా చేస్తారనమాట. మొత్తం అంతా కూడా నీట్గా అయితే కోస్తారు. నీకు ఇష్టం మనకొద్దని చెప్పు శ్రీ. ఎన్ని తీసాడు చూడండి ఆడు. ఈడలా నిల్చొనే ఉన్నాడు. ఏరా నిల్చోను నువ్వు, ఏం నిల్చోను. ఇంకా మా బాబు చేత్తో పీకింది చాలదన్నట్టు మా నాన్న దగ్గర కొడవలు తీసుకుని మరీ కోసేస్తున్నాడు అనమాట. వీడెంత పని ఎప్పుడు నేర్చుతాడు నాకు కూడా అర్థం కాలేదు. ఇక్కడికి వెళ్ళాక తెలిసింది. మా చెల్లి వాళ్ళ బాబు మాత్రం నేను తీయలేను, నాకు కాళ్ళు చేతులు పీకేస్తున్నాయి, నేను మా ఇంటికి వెళ్ళిపోతానని చెప్పేసి నిల్చుడిపోయాడు అనమాట. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాడు. వీడు మాత్రం నాన్ స్టాప్గా చేస్తూనే ఉన్నాడు అనమాట. ఇంక మా చెల్లి వాళ్ళ బాబు మాకు అందరికి కూడాను బాయ్ బాయ్ చెప్పేసి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాడు. వాళ్ళ ఇల్లు కూడాను చాలా దగ్గర అనమాట. ఎదురుగా కనిపిస్తున్నాయి కదా కొబ్బరి చెట్లు, అక్కడే వాళ్ళ ఇల్లు అనమాట. అందుకోసం అని చెప్పేసి వాడికి ఒక్కడనే విడిచిపెట్టాము. వాడు వెళ్ళేంత వరకు నేను చూసుకునే ఉన్నాను ఎలా వెళ్తాడు ఏంటని. వాడికి కూడా దారి తెలుసు అనమాట. ఇంక ఈ సంవత్సరం నువ్వులైతే చాలా బాగా పండాయి. మా వంత కూడాను ఎండిపోయాయి కానీ మా పక్కన ఫ్రెష్గా చాలా బాగున్నాయి. ఒక్కొక్క చెట్టుకి మంచిగా కొమ్మలు అయితే ఎక్కువగా వేసాయి అనమాట. ఇదంతా కూడాను చాలా ఫ్రెష్గా ఉన్నాయి. నువ్వులు కూడాను చాలా బాగున్నాయి అనమాట. మా నాన్న కోసినవి మా పిల్లలు తీసినవి అన్నీ కూడాను ఇలా ఓవుల కింద వేసారనమాట. ఈ నువ్వులు ఏంటంటే ఎప్పుడు తీసినప్పుడు కుప్పలు పెట్టేయాలి, ఎందుకంటే ముగ్గుతాయి అనమాట. ఇలా కుప్పలు పెట్టితే ముగ్గిన తర్వాత మళ్ళీ అవి పరజల్లో పెట్టేసి స్ట్రైట్గా ఉంచితే నువ్వులు అనేవి పడుతుంటాయి అనమాట. లాస్ట్లో మేము వెళ్ళిపోయే ముందు మా పొలంలోకి అయితే 3 పెయిలు అయితే వచ్చాయన్నమాట, చిన్న చిన్న పెయిలు. అవైతే మా అబ్బాయి అయితే చాలా బాగున్నాయి కదని చెప్పేసి వాటిని కాసేపు చూసుకుంటూ ఉన్నాడనమాట. ఈ నూచేను చుట్టూ కూడాను ఆవులు అయితే ఉన్నాయన్నమాట. ఆ ఆవులు అన్నవి నూచేను అయితే అసలు తినవంట. అందుకోసం అని చెప్పేసి ఇంక ఎవరు కూడా ఏమీ అనట్లేదు. మా అమ్మ వాళ్ళ పొలం పక్కనే 2 చెరువులు ఉన్నాయన్నమాట. ఒక చెరువు నుంచి మనం ఇప్పుడు వచ్చాం కదా, ఇంకొక చెరువు వైపు చుట్టూ కూడాను అరటి చెట్లు అయితే వేశారు. ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం అన్నీ కూడా వేశారనమాట. ఈసారి ఎప్పుడైనా వీలైతే అరటి తోటలను కూడా వీడియో అయితే తీసి పోస్ట్ చేస్తాను. ఇక్కడే కాకుండా చుట్టుపక్కల ఎక్కడ ఖాళీ ఉన్నా సరే మా అమ్మ వాళ్ళ ఊర్లో మొత్తం అన్నీ కూడాను అరటి చెట్లు, కొబ్బరి చెట్లు అయితే వేశారనమాట. చాలా బాగుంటుంది వ్యూ అంతా కూడాను. నాకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇంకా చీకటి అవుతుందని చెప్పేసి వెళ్ళిపోతున్నాం అనమాట. కొండపైన ఆడ్లి వ్యూ పాయింట్ అయితే కనిపించింది. మా ఇంటి నుంచి కూడాను చాలా బాగా కనిపిస్తుంది. ఈసారి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అక్కడికైతే వెళ్ళాలన్నమాట. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.